మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు. 2024 చివరాఖరికి వచ్చేసాము. అవును. 2025లో అడుగు పెట్టబోతున్నాం కాబట్టి మరి ఈక్విటీ మార్కెట్స్ పరంగా చూస్తే మనం 2024లో ఎస్ఎంఈ కేటగిరీలోకి వచ్చిన ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో మరి ఏ ఐపీఓస్ మంచి రిటర్న్స్ ఇచ్చాయంటారు అసలు? ఓకే, ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. చిత్తోర్గర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, చిత్తోర్గర్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్తే పైన ఐపీఓ, ఎస్ఎంఈ ఐపీఓ టైటిల్స్ ఉంటాయి. ఎస్ఎంఈ ఐపీఓ క్లిక్ చేయాలి. పర్ఫార్మెన్స్ ట్రాకర్ అని అక్కడనే ఉంటుంది ఒక వర్డ్. ఈ పర్ఫార్మెన్స్ ట్రాకర్ క్లిక్ చేస్తే ఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ ట్రాకర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి కింద ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులోకి వెళ్ళి ఐపీఓ పర్ఫార్మెన్స్ ట్రాకరు ఇక మనం చదవాలి కాలమ్స్ ఏమేమి ఉన్నాయని, కంపెనీ పేరు, అక్కడ లాస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అని ఉంటుంది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీద మనము క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ అంటే ఒకసారి క్లిక్ చేసిండ్రు పెరిగిన లిస్ట్ వస్తుంది, ఒకసారి క్లిక్ చేసిండ్రు పడిపోయిన లిస్ట్, ఇట్లా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ లాస్ ఉందో ఆ ప్రాఫిట్ లాస్లో మనము అక్కడ చూపిస్తుంది పర్సంటేజ్. ఉదాహరణకి ఇప్పుడు మనం అలానే తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓవైస్ మెటల్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ అనమాట ఎస్ఎంఈ ఐపీఓ. ఇది ఇష్యూ 87 రూపాయలకి ఇచ్చిర్రు మార్చి 4. అంటే ఇప్పుడు మనము 1 ఇయర్ లోపే, ఇంకా మార్చి 4 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇంకో 3 నెలలు ఉంది. సరే, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెల కాకపోయినా 2 నెలలు ఉంది ఇంకా. అంటే 10 monthsలోనే ఇది 1071 ఇప్పుడు పర్సంటేజ్ అనమాట ఇప్పటికి. అంటే 87 రూపాయలు పెడితే మనకి 1000% రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. ఏది? ఓవైస్ మెటల్ అని. ఇక తర్వాత ఇంకొక ఉంది ట్యాక్ ఇన్ఫోసెక్, టిఎస్సి ఇన్ఫోసెక్ అని. అది ఏప్రిల్ 5. అంటే ఏప్రిల్ 5 అంటే ఇంకో 3 నెలలు ఉంది, 9 నెలలే. అది 106కి ఇచ్చిర్రు. ఇప్పటికీ 1058% రిటర్న్స్ ఇవ్వటం జరిగింది ఇప్పటికి. ఇక తర్వాత మూడోది ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్. ఇది 54కి ఇస్తే అది జనవరి అనమాట. అంటే జనవరి అంటే ఇప్పుడు వచ్చే నెల ఉంది కాబట్టి 858% ఇచ్చింది ఇప్పటికి. అయితే ఇవన్నీ మనం అయిపోయిన తర్వాత చెప్తున్నారు అని అంటారు ఒకటి. రెండోది ఈ ఐపీఓలు ఏవైతే ఉన్నాయో ఎస్ఎంఈ ఐపీఓలు ఈ మధ్య కాలంలో ఒక 1 year నుంచి విపరీతంగా, ఈ సంవత్సరం అయితే విపరీతం అనమాట. కొన్ని ఐపీఓలు 1800, 900 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వటం, దాంతో అలాట్మెంట్ రాకపోవటం, అలాట్మెంట్ రాని వాళ్ళు వెమ్మటే లిస్ట్ కాగానే కొనుక్కోవటం, దాంతో ఈ ఎస్ఎంఈ ఐపీఓలోకి బాగా డిమాండ్ రావటం, ఆర్డర్స్ రావటం అనటం, కొన్ని 100 రెట్లు సబ్స్క్రైబ్ కావటం, జనాల్లోకి తెలిసిపోవటం, వాళ్ళు దాని మీద అలాట్ కాని వాళ్ళంతా కొనుక్కోవటం, ఇండైరెక్ట్గా పెరగటం జరిగింది. అయితే వాల్యూ ఉన్నాయి మాత్రం ఐపీఓలో వచ్చిన వాళ్ళకి మంచి రిటర్న్స్. అంటే ఇవి పోయినవి కూడా ఉంటాయి, మనం చూద్దాం అవి కూడా. తర్వాత ఇంకోటి అఫ్కామ్ హోల్డింగ్స్ అని ఒకటి ఉంది. అఫ్కామ్ AFCOM అది వచ్చి 108కి ఇచ్చిండ్రు. ఆగస్టులో ఇచ్చారు. అది ఆగస్ట్ అంటే సుమారు 8వ నెల. ఇప్పటికి మనం 4 నెలలే. ఈ 4 నెలలకే అది 720% ఇచ్చింది 4 నెలల్లో. అంటే నియర్లీ పర్ మంతే నియర్లీ 200%, 180, 170% ఇచ్చింది అది. తర్వాత ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ ఉంది, అది కూడా మంచి రిటర్న్స్. ఆల్పెక్స్ సోలార్ అని ఇంకోటి ఉంది, ఆల్పెక్స్ సోలార్. అది ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది 115కి, 686% ఇవ్వడం జరిగింది ఇప్పటికి. తర్వాత కేసీ ఎనర్జీ, KAYCEE ఎనర్జీ, అది 54కి ఇస్తే 574% ఇప్పటికి ఇవ్వటం జరిగింది. తర్వాత తీర్తు గోపికాన్ లిమిటెడ్ ఉంది, అది కూడా 111కి ఇస్తే 406% ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనము జేటెక్ ఇండియా, అదైతే జూన్లోనే వచ్చింది, 378% ఇవ్వటం. ఇవన్నీ కూడా ఒక ఐడియా కోసం. అయితే మన పని ఏంటిది, ఎవరైతే చూస్తారో ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి కూడా చూసుకోవచ్చు మనం. ఈ సంవత్సరంలో ఏ కంపెనీ వచ్చింది, ఎంతకి, ఏ డేట్లో వచ్చింది, ఎంత లిస్ట్ అయింది, ఇప్పుడు ఎంత ఉంది ప్రైస్, మనం అవి చూసుకోవచ్చు. ఇవన్నీ ఎస్ఎంఈ ఐపీఓలు. ఈ మధ్యకాలంలో ఎస్ఎంఈ ఐపీఓలు మీద చాలా అనమాట. అంటే ఇష్యూ ఒక్కరోజు ముందు కూడా సెబీ దాని మీద ఏదన్నా ఉంటే
దాన్ని ఇష్యూని స్టాప్ చేయటం, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసారో వాళ్ళందరికీ రిఫండ్లు ఇప్పియటం, అంటే అమౌంట్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఉన్నా వాళ్ళ అమౌంట్లు మళ్ళీ ఏమంటే బ్లాక్ చేస్తారు, మళ్ళీ అన్బ్లాక్ చేయటం, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. ఇంకా ఒకటి ఏం జరుగుతున్నాయి అంటే ఈ ఏదైతే వెబ్సైట్లో ఉందో ఈ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఏదేది పర్ఫార్మెన్స్, పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి. మన పని ఎంతసేపటికి ఏంటంటే ఈ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ ఫండమెంటల్స్ చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు రాబోయే రోజుల్లో 2025లో కొన్ని వేల కోట్లకి పెద్ద పెద్ద ఐపీఓలు ఉన్నాయి. అది ఇంకో వీడియోలో ఆ లిస్ట్ మనం మళ్ళీ చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అని, జెప్టోల్ అని, ఎల్జీలు ఇవన్నీ కూడా రాబోయే రోజులు పెద్ద పెద్ద మెగాలు మామూలు అవన్నీ రాబోయే రోజులు. అయితే మన పని ఏంటిదంటే షేర్ మార్కెట్లో ఎప్పటికీ ఉండాలి అంటే ఇనీషియల్గా ఈ చిన్న అంటే ఐపీఓలతో స్టార్ట్ చేయాలి. ఈ ఐపీఓల్లో కూడా ఎక్కడెక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మంచిదా కాదా అనే దానికి కొన్ని ఉంటాయి వెబ్సైట్లు. ఈ చిత్తూరు గారి వెబ్సైట్ మేము ఫాలో అయ్యే వెబ్సైట్లే మీకు, అంటే ఇప్పుడు సపోజ్ టాప్ గైనర్స్ ఉంది, నెలలో పెరిగింది, సంవత్సరంలో పెరిగింది అనే దానికి మనం ఐచార్ట్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎస్ఎంఈ ఐపీఓలు అనగానే చిత్తూరు గారికి వెళ్తున్నాం. 1 yearలో గ్రాఫ్ కావాలి అనగానే చార్టింగ్కి వెళ్తున్నాం. ఇట్లా ఒక్కొక్క వెబ్సైట్కి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. 2024లో ఎస్ఎంఈ కేటగిరీలో వచ్చిన ఐపీఓస్ ఏవైతే బ్లాక్ బస్టర్ అయినాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.